కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. ఇవాల్టి నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణని ప్రారంభించనుంది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈటెల, హరీష్ రావుని కమిషన్ విచారణకి పిలిచే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ ఇప్పటికే చివరి దశకి చేరుకున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణని ప్రారంభించబోతోంది. అయితే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అంతేకాకుండా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చి విచారించేందుకు అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ధనలక్ష్మి, కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో విచారణ అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. గతేడాది మార్చిలో విచారణ కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఇప్పటికే దాదాపు 4 విడతలుగా గడువు కూడా పెంచడం జరిగింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చే నెల ఫిబ్రవరి నెలాఖరు లోపు కూడా గడువు ముగియనుంది. ఈ గడువుతోటే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి, మొత్తం కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ పీసీ చంద్రఘోష్ కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే అన్ని రకాలుగా సంబంధించి అధికారులను పెద్ద ఎత్తున, అంటే మొత్తం ఇరిగేషన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే ఇంక్లూడ్ ఉన్నారో వారి అధికారులందరూ కూడా పిలిచి విచారణ చేయడం జరిగింది. వారితో పాటు ఐఏఎస్లుగా పనిచేసిన వారందరూ కూడా ఇప్పటికే పిలిచి విచారణ చేశారు. ఇంకా ఫైనల్గా ఒక రామకృష్ణరావు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ, ఇప్పటికి ప్రజెంట్ కూడా ఫైనాన్స్ సెక్రటరీగా ఆయనే ఉన్నారు. కాబట్టి అతన్ని పిలిచి విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా ఏజెన్సీలతో పాటు కాగు అధికారులను కూడా పిలిచి, వీరితో పాటు మాజీ మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా పిలిచాలని చెప్పేసి కమిషన్ చైర్మన్ భావిస్తున్నట్టుగా కూడా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక ప్రిపరేషన్ అయితే చేయడం జరిగింది. నిన్న సాయంత్రమే దీనికి సంబంధించి కూడా ఆయన పీసీ ఘోష్ కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో బీఆర్కే భవన్ చేరుకొని మొత్తం దీనికి సంబంధించి మాజీ మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్ కానీ అదేవిధంగా హరీష్ రావు వీరిద్దరిని పిలవడానికి సంబంధించిన ప్రాసెస్ సంబంధించి కూడా నోటీసులు ప్రిపేర్ చేయాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులంతా కూడా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు వీరిద్దరిని కూడా పిలిచి విచారణ చేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులంతా కూడా ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను మాత్రమే మేము పాటించామంటూ కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా డ్రాయింగ్స్ కానీ మిగతా అంశాలకు సంబంధించి వాటన్నిటి కూడా ప్రభుత్వం ఏం సూచించిందో వాటినే ఇంప్లిమెంట్ చేశామని కూడా చెప్పడం జరిగింది. చెప్పండి. థ్యాంక్ యూ ప్రతాప్.